హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు సండే కదా, మా మమ్మీ ఎన్వి వద్దురా ఈరోజు సింపుల్గా వెజ్తో ఫినిష్ చేద్దామని చెప్పింది. సరేగా, మమ్మీ మాట ఎప్పుడు కాదనకూడదు. అందుకే టమాటా రైస్ ప్లాన్ చేసాం కానీ కుకింగ్ తెలుసుగా ఎవరు చేస్తున్నారో. స్టార్ట్. టడా. దానికి పెద్ద లెంతీ ప్రాసెస్ ఏం లేదండి. కొద్దిగా ఒక దబరా తీసుకొని దాంట్లో కావాల్సిన స్పైసెస్, ఆనియన్స్ మరియు చిల్లీ ప్లస్ కరివేపాకు కోసుకొని ముందే రెడీ చేసుకొని దాంట్లో స్పైసెస్ వేసేయాలి. ఆయిల్లో కాసేపు అలాగా వాటిని వెయిట్ చేసి 2 minutes తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయ కూడా వేసేయాలి. ఫస్ట్ అవి తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే తర్వాత కాసేపుడికి మనకు కంగారు ఆగదుగా, అందుకే ఆనియన్, చిల్లీ కలిపి వెంటనే వేసేద్దాం అనమాట. టడన్ వేసాం. తర్వాత ఇంకా అవి కూడా మిక్సింగ్ చేయాలి లైట్గా. మిక్స్ చేసిన తర్వాత ఇంకా మిగతా తిన్నగా కరివేపాకు, ఆ కరివేపాకు కూడా చూసి ఫాస్ట్గా వేసేయాలి. అంతే. ఇట్స్ చాలా సింపుల్. అంతే, చిన్నగా తెలుసుకుంటూ ఉంటే కుకింగ్ అనేది చాలా ఈజీ అయిపోద్ది. ఆ కరివేపాకు కూడా వేసి పడేస్తాం తెలుసుగా. కాసేపు అలా మిక్సింగ్ చేసి టడాన్ కాసేపు అలా వెయిట్ చేయాలి. అలాగా ఫ్రై చేస్తూ ఉంటే తర్వాత పసుపు, కారం, లైట్గా మసాలా వేసి అది కూడా తిప్పేస్తూ ఉండాలి. తిప్పుతూ ఉంటే అది కలర్ లైట్గా చేంజ్ అవుద్ది. మరీ హైలో కాకుండా మరీ లోలో కాకుండా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోద్ది. తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ని అయితే దాంట్లో వేసేసి మిక్స్ చేయాలి. ఆ మిక్స్ చేస్తాం చాలా ఈజీ, అందుకే మిక్స్ చేసేస్తున్నానులే. అలా మిక్స్ చేసిన తర్వాత కాసేపు అలా తిప్పుతూ ఉండాలి. తర్వాత తగినంత సాల్ట్ వేయాలి. ఆ సాల్ట్ మనం ఎక్కువ వేస్తాం అనుకో మళ్ళీ టేస్ట్ తేడా కూడా వేస్తుంది. అందుకే లిమిట్గా పక్కన మమ్మీని అడిగి మరీ వేస్తాం. ఏదైనా మదర్ గైడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ద కుకింగ్ యార్. ఇంకలా వెయిట్ చేస్తూ ఉంటే తగడగడ మసాలా కూడా కొద్దిగా లైట్గా తగిలిచ్చేసాం. కొద్దిగా ఏమన్నా మమ్మీ సరే అని వేస్తాం. మసాలా వేసిన తర్వాత లైట్గా అలా తిప్పేసి కాసేపు అలా వెయిట్ చేయాలి. ఇంకలా తిప్పుతా స్మెల్ వస్తుంది వీరు. అబ్బా, బాగానే వచ్చింది. తర్వాత 3 glasses వాటర్ పోయమని మా మమ్మీ ఆర్డర్ వేసింది. సరే అని చెప్పి ఒక గ్లాస్ పోసాం. తర్వాత ఇంకోటి నవ్వుతా పట్టేసా, ఇంకోటి కూడా పోసా, మళ్ళీ ఇంకోటి నవ్వా, అది కూడా పోసేస్తున్నా అని చెప్పేసా 3 glasses వాటర్ కంప్లీటెడ్. బట్ మా మమ్మీ వచ్చి 3 glasses ఎవరు చెప్పారు నీకు, 4th glass అని ఇంకో గ్లాస్ పోసింది. తర్వాత దాని మీద ఒక మూత అనేది వేయాలి తెలుసుగా, గుర్తుపెట్టుకోండి మళ్ళీ మర్చిపోతారు మీరు. అలా వేసిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత అది మొత్తం మరిగేదాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం ఇవన్నీ దాంట్లో కలిసి మిక్స్ అయ్యి మనకు టేస్ట్ని ఇస్తాయి. ఆ టేస్ట్ కోసమే కదా మనం కుక్ చేసేది. తర్వాత ముందే రైస్ రెడీ చేసుకున్నాం 1.5 glasses. ఇప్పుడు ఆ రైస్ తీసుకెళ్ళి దాంట్లో పోసేసి మొత్తం దాంట్లో తిరిగేస్తాం అనుకో, అప్పుడు రెడీ అవుతుంది మనకి కానా. టడన్ అలా వేసేయాలి. మన వల్ల కావట్లేదు, అందుకే చేత్తో వేసాం. చేత్తో మొత్తం క్లీన్ చేసేస్తాం. తర్వాత అలా ఒకసారి తిప్పి మూత పెట్టి పరీక్షించాలి దాన్ని. హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడు అయిపోయింది. తర్వాత తెలుసుగా లైట్గా నెయ్యి యాడ్ చేసాం అనుకో, టేస్ట్ అమోఘం. తెలుసుగా మా మమ్మీ ముందే రెడీ చేసిన రైతా, దాంతోపాటు పియాజ్, దాంతోపాటు నిమ్ము, తర్వాత కొద్దిగా పెట్టుకున్నా టేస్ట్ చేద్దామని. తర్వాత కొద్దిగా టేస్ట్ చేయాలి. ఇప్పుడు రైతా వేసాం కొద్దిగా. అబ్బో కాదుంది, సరే అని ఊదుకొని తిన్నా. అబ్బో బాగానే వచ్చింది. తర్వాత ప్యాజ్ తిన్నాం. తర్వాత కొద్దిగా రైతా కలుపుకొని తిన్నా. లెక్క అయితే ఇదంతా తిప్పుద్దాం అనుకోలే, కాకపోతే టేస్ట్ బాగుంది కాబట్టి టపా తినేసా ఫాస్ట్గా. చూసి నవ్వుకోకండి. ఓకే, బాయ్.